జరగకూడదు అలాంటి సంఘటన జరిగింది. నిన్ననే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు వచ్చి 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఫౌండేషన్స్ కానీ ఇనాగ్రేషన్స్ కానీ విజిట్ చేశారు. అది చేసిన తర్వాత సాయంత్రం నేను అమరావతి వస్తాను, ఈ న్యూస్ వచ్చింది. మనసు పూర్తిగా కలిసి వేసింది. సార్ ఆనెస్ట్గా చెప్పండి, మీకు నిజంగా ఇన్సిడెంట్ మీద హార్ట్ బ్రేక్ అయి మీరు మాట్లాడుతుంటే నేను వైజాగ్ నుంచి పిఎం గారి మీటింగ్ చూసుకొని వస్తున్నానండి అని చెప్పేసి మీరు అంటారా, లేదా ఈ రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని వైజాగ్లో కలిసి అక్కడి నుంచి ఇటు వస్తున్నాను అని చెప్పేసి అక్కడ కూడా మీరు పొలిటికల్ మైలేజ్ స్టేట్మెంట్ వాడతారా? సార్ ఇవన్నీ ఎవరికి అర్థం కావాలనుకుంటున్నారా? ఈ ప్రెస్ మీట్ లో మీరు ఓపెన్ చేసిన ఫస్ట్ సెంటెన్సే మీరు రాజకీయంలో ముంచులేపారు ఇష్యూని. రాజకీయం ఎందుకు అవుతుంది అంటే అసలు ఆ 2 లక్షల కోట్ల పెట్టుబడులకి జరిగిన ఇన్సిడెంట్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఇది ఎలాంటి ఇన్సిడెంట్? అక్కడికి వచ్చి 2 లక్షల కోట్లు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? ఆ 2 లక్షల కోట్ల ప్రాజెక్టుల్లో అందులో ఎన్ని ప్రాజెక్టులకి శంకుస్థాపనలు అయిపోయిన వాటికే మళ్ళీ మీరు శంకుస్థాపనలు చేస్తున్నారు అనేది మా అందరికీ తెలుసు. సాడ్లీ ఇక్కడ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా, నరేంద్ర మోదీ గారు కూడా ఆయన టీము ఆయన అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్స్, ఈ 2 లక్షల కోట్ల ప్రాజెక్టులో ఎన్నో ప్రాజెక్టులకి ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ అయిపోయినాయి ప్రీవియస్ రెజ్యూమ్ లో అనేది ఆయనకి తెలిసిన పాపం ఆయన మిత్రధర్మం పాటించాలి కాబట్టి ఏంట్రా బాబు నన్ను ఇలా కూడా వాడుకుంటారా అని చెప్పేసి ఇంకా మిత్రధర్మాన్ని ఆయన డినై చేయలేరు కదా, తెప్పించినట్టున్నారు, ఇంకా ఆయన వచ్చినట్టున్నారు. ఐ డోంట్ నో, నాకేమి మోదీ గారి షోలో వచ్చా.